మొత్తానికి 2 ఎకరాలకు రైతు భరోసా విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. సుమారు 1000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. దగ్గర ఈ రోజు 14 లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు పడేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు వ్యవసాయ శాఖకు చెప్పేసిండట. ఈరోజు 15వ తారీఖు బుధవారం 2 ఎకరాలకు సుమారు 14 లక్షల మంది రైతులకు రైతు భరోసా అకౌంట్లో పడేటటువంటి అవకాశాలు బలంగా కనబడతా ఉన్నాయి. 5 ఎకరాల లోపు రైతు భరోసా ఈ నెల 22వ తారీఖు అకౌంట్లో వేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సర్వం సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్. మన ఛానల్లో మాత్రమే కాదు, వేరే ఛానల్లో కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకసారి మీరు యూట్యూబ్ పోయి రైతు భరోసా అని కొట్టుని 10 టీవీలో తర్వాత అనేకమైనటువంటి ఛానళ్ళలో కూడా ఈ వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే నిన్న కొంతమంది కామెంట్లు పెట్టినట్టు మా సుధీర్ ఇప్పుడు చదివి వినిపిస్తున్నాడు, నీకు ఒక్కనికే తెలుసా, నీకు రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండా, నీకు ఎట్లా తెలుసా అని చెప్పి చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. సరే, ఆ కామెంట్లు పెట్టినటువంటి వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. కానీ మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈరోజు రైతు భరోసా ఎకరానికన్నా వచ్చింది. మనం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం కాబట్టి, రేవంత్ రెడ్డిని కడిగి పారేస్తున్నాం కాబట్టి ఆ ఎకరానికన్నా రైతు భరోసా ఇచ్చిండు. మన లాంటి వాళ్ళు మాట్లాడకపోతే, నా లాంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే ఈరోజు రైతు భరోసాని మర్చిపోయేటటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి అసలు రైతు భరోసాని మొత్తం రద్దు చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడట. ఎందుకంటే టిప్పుకు 18,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి సంవత్సరానికి. ఈ 18,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చేసరికి మనకి ఇబ్బంది అవుతుంది. అయితే రైతు భరోసా ఇవ్వడం వల్ల రేవంత్ రెడ్డి మిగతా పథకాలు ఇవ్వలేకపోతున్నట. ఎందుకంటే 9,000 కోట్ల రూపాయలు 6 నెలలకు, మళ్ళీ 6 నెలలకు 9,000 కోట్ల రూపాయలు కదా, అంటే దగ్గర 18,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి 12 నెలలకు ఇస్తున్నాడు, 2 పంటలు కలిపి. సో 18,000 కోట్ల రూపాయలు పెద్ద భారం అవుతున్నాడు రేవంత్ రెడ్డికి, పెద్ద అమౌంట్ కదా. ఈ పెద్ద అమౌంట్ ఇచ్చేసరికి మిగతా అన్ని ఇవ్వలేకపోతున్నాం. మహిళలకు 2,500 9,000 కోట్లగానే అడ్జస్ట్ చేయవచ్చట. ఇప్పుడు మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానడు కదా, అట్లీయడట. సంవత్సరానికి ఒకసారి మహిళలకు 12,000 అంటే 2,500 రూపాయలు ఇస్తారట. లేకపోతే 6 నెలలకు ఒకసారి రైతు భరోసా లెక్కనే 2,500 రూపాయలు మహిళలకు డబ్బులు ఇస్తారట. అట్లా డబ్బులు ఇవ్వాలంటే రైతు భరోసాను కడిగే సిద్ధం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే మహిళలు కూడా చాలా మంది కోప్పడుతున్నారు. 2,500 అన్నారు, కళ్యాణ లక్ష్మి అన్నారు, షాదీ ముబారక్ అన్నారు, తులం బంగారం అన్నారు, ఏమైంది సార్ అని చెప్పి మహిళలు చాలా మంది ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి రైతు భరోసాని మొత్తం క్లోజ్ చేసి మహిళలకు 2,500 రూపాయలు, 4,000 రూపాయల పెన్షను, అంటే రైతు భరోసాను తీసేసి ఇవన్నీ కూడా చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ.